మమతా మోహన్ దాస్ ఒకప్పుడు తన యాక్టింగ్తో తన సాంగ్స్తో టాలీవుడ్లో ఒక రేంజ్లో సందడి చేసింది ఈ బ్యూటీ. అనుకుంటే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ రేంజ్లో ఉండేది. కాని విధి ఆమె జీవితాన్ని ఊహించని మలుపుడు తిప్పింది. ఒకవైపు కెరీర్, మరోవైపు పర్సనల్ ప్రాబ్లమ్స్తో పాటు ఆమెను ఓ భయంకరమైన వ్యాధి వెంటాడటమే కాదు, ఆ వ్యాధితో వచ్చిన మరో సమస్య ఆమెను దాచుకునేలా చేసింది. ఇంతకు ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటి? దానివల్ల ఎదుర్కొన్న ఆ సమస్య ఏంటి? అసలు ఆమెను మోసం చేసిన ఆ నటుడు ఎవరు? ఎన్టీఆర్తో ఉన్న ఆ సంబంధం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మమత జీవితంలో అసలైన కష్టాలు 2009లో మొదలయ్యాయి. అప్పుడు ఆమె వయసు కేవలం 24 ఏళ్లు. పైగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. సరిగ్గా అదే టైంలో ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిసింది. అది కూడా మామూలుగా కాదు. ఆమె శరీరంలో 10 సెంటీమీటర్ల మేర పెద్ద కణితి ఉందని డాక్టర్లు చెప్పారు. ఇక ఆ వార్త వినగానే మమత ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పుడు ఆమె నాగార్జున గారితో కేడీ సినిమా షూటింగ్లో ఉంది. ఇక షాక్ నుండి తేరుకోవడం ఆమెకు చాలా కష్టమైంది. అసలు ఇంక నేను సినిమాలు చేయగలనా, బ్రతుకుతానా అని భయంతో ఏడ్చేది. కాని నాగార్జున గారు ఆమెకు ఒక అన్నలా అండగా నిలబడ్డారు. ఆమెకు కీమోథెరపీ జరుగుతున్న ఆ 6 నెలల కాలంలోనే ఆ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. ప్రతి 14 రోజులకు ఒకసారి చికిత్స తీసుకోవడం, ఆ తర్వాత 2 రోజులు నీరసంగా పడుకోవడం, మళ్లీ షూటింగ్కి రావడం, ఇలా ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ సినిమా పూర్తి చేసింది. అయితే ఆ కష్ట సమయంలో కేడీ షూటింగ్ తనకు ఒక రిలీఫ్లా అనిపించిందని ఆమె చెబుతుంటుంది. అయితే క్యాన్సర్ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోలేదు. అది ఆమెను వదలనని పంతం పట్టినట్టు 3 సార్లు తిరగబెట్టింది. దీంతో ఇండియాలో ఉన్న అన్ని రకాల ట్రీట్మెంట్లు ఫెయిల్ అయ్యాయి. ఇక లాభం లేదని డాక్టర్లు ఆమెను అమెరికా వెళ్లమని చెప్పారు. ఇక అక్కడ లాస్ ఏంజల్స్లో ఎవరికీ తెలియని, ఎటువంటి డేటా లేని ఒక కొత్త రకమైన ఇమ్యూనోథెరపీ క్లినికల్ ట్రయల్లో ఆమె ప్రాణాలకు తెగించి పాల్గొంది. అదృష్టవశాత్తు ఆ ట్రీట్మెంట్ పనిచేసింది. కానీ క్యాన్సర్ చికిత్స ఆమెకు మరో సమస్యను గిఫ్ట్గా ఇచ్చింది. అదే బొల్లి వ్యాధి. దీంతో మమత చర్మంపై తెల్లటి మచ్చలు రావడం మొదలయ్యాయి. ఒక హీరోయిన్గా చర్మం రంగు మారిపోవడం అంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. ఈ క్రమంలో బయట మేకప్ లేకుండా వెళ్తే జనాలు ఏదేదో అడుగుతూ ఉండడంతో ఆ మచ్చలను కవర్ చేయడానికి చాలా కష్టపడేది. చివరకు ధైర్యంగా సోషల్ మీడియాలో తన పరిస్థితిని బయటపెట్టింది. అయితే మమత ఎదుర్కొన్న కష్టాలు కేవలం జబ్బుకే పరిమితం కాలేదు. పర్సనల్ లైఫ్లో కూడా ఆమెకు తీరని ద్రోహాలు ఎదురయ్యాయి. క్యాన్సర్ పోరాటంలో ఒంటరిగా ఉన్న ఆమెకు తోడు కావాలని 2011లో తన చిన్ననాటి స్నేహితుడు ప్రజీత్ పద్మనాభన్ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి కేవలం 6 నెలలకే ముగిసిపోయింది. కారణం ఆమె జబ్బు వల్ల వచ్చే ఇబ్బందులను, మూడ్ స్వింగ్స్ను భరించలేక అతను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా ఆమెను విధి వదలలేదు. దీంతో ఒక మలయాళ స్టార్ హీరోతో మమత ప్రేమలో పడి డేటింగ్ కూడా చేసింది. అలా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ హీరోకి అప్పటికే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ విషయం దాచి ఆమెను 6 నెలల పాటు మోసం చేశాడు. ఆ విషయం తెలిసినప్పుడు మమత గుండె పగిలిపోయింది. ఆ తర్వాత మరో వ్యక్తి పరిచయమైనా అతను ప్రేమ కంటే కెరీర్ ముఖ్యమనడంతో ఆ బంధం కూడా తెగిపోయింది. ఇలా ఒక పక్క మృత్యువుతో పోరాటం, మరోపక్క నమ్మిన వాళ్ల వెన్నుపోట్లు ఆమెను చాలా బాధపెట్టాయి. కానీ తన విషయంలో తన తల్లిదండ్రులు తనకు కొండంత బలం. మమత ఒక్కతే కూతురు కావడం వల్ల తన కోసం కాకపోయినా వాళ్ల కోసమైనా బ్రతకాలని ఆమె నిర్ణయించుకుంది. నిజానికి మమతా మోహన్ దాస్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మమత 1984లో బహ్రెయిన్లో జన్మించింది. వాళ్ళ నాన్న అంబలపాటు మోహన్ దాస్ అక్కడ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఆస్తి 1000 కోట్లలో ఉంటుందట. అంటే ఆమె పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టింది.
ఇక మమత చిన్నప్పటి నుంచి మ్యూజిక్, డాన్స్లో శిక్షణ తీసుకుంది. తర్వాత బెంగళూరులో డిగ్రీ చేస్తున్నప్పుడు మోడలింగ్ స్టార్ట్ చేసింది. అలా 2005లో మయూకం అనే సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆటా సినిమా ఫ్లాప్ అయినా ఆమె టాలెంట్ చూసి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తెలుగులో రాజమౌళి గారి యమదొంగతో ఎంట్రీ ఇచ్చి అందర్నీ మెప్పించింది. మమత కేవలం నటి మాత్రమే కాదు, అద్భుతమైన సింగర్ కూడా. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆమె గొంతులో ఉన్న మ్యాజిక్ని గుర్తించి రాఖీ రాఖీ పాటతో సింగర్గా బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్లో, ఆకలేస్తే అన్నం పెడతా వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడింది. ఇక తెలుగులో ఆమెకు యమదొంగ, హోమం, కింగ్, కేడీ వంటి సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. అయితే మమత కెరీర్లో ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే అరుంధతి సినిమాను మిస్ చేసుకోవడం. ఆ సినిమా ఆఫర్ ఫస్ట్ ఆమెకే వచ్చింది, కానీ ఎవరో ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి తప్పుగా చెప్పడంతో ఆమె ఆ ఛాన్స్ వదులుకుంది. తర్వాత అది అనుష్క గారిని స్టార్ను చేసింది. అలాగే రజనీకాంత్ గారి సినిమాలో ఒక పాట కోసం పిలిచి చివరకు సినిమాలో ఆమె కనిపించకుండా కట్ చేశారు. అయినా రజనీ సార్ స్వయంగా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పడం ఆమెకి ఎంతో గౌరవంగా అనిపించింది. ఇదిలా ఉంటే మమతకు తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎనర్జీ, ఆయన పర్సనాలిటీ ఆమెకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఇప్పటికీ ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటారు. అయితే ఆమెకు తెలుగులో ఆఫర్లు తగ్గుముఖం పట్టడానికి ఒక కారణం ఆమె ఆరోగ్యం గురించి జరిగిన తప్పుడు ప్రచారం. మమతకు ఒంట్లో బాలేదు, ఆమె షూటింగ్కి రాదు అని ఎవరో రూమర్స్ క్రియేట్ చేయటంతో చాలామంది నిర్మాతలు వెనక్కి తగ్గారు. కానీ ఆమె ఎప్పుడూ తన పనిని ఆపలేదు. పైగా ఇప్పుడు ఆమె లైఫ్ అగైన్ అనే సంస్థ ద్వారా క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తోంది. క్యాన్సర్ వచ్చినప్పుడు జాలి చూపించటం కంటే వాళ్ళను అర్థం చేసుకుని ధైర్యం చెప్పడం ముఖ్యమని మమత చెబుతుంది. ఇక ఆమె అమెరికాలో తీసుకున్న ఇమ్యూనోథెరపీ చికిత్స ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక విప్లవంలా మారింది. ఆ మందులు ఇండియాలో కూడా తక్కువ ధరకు దొరకాలని, బాధితులకు సరైన సమాచారం అందాలని పోరాడుతోంది. ఎడ్యుకేషన్ ఈజ్ కింగ్ అని, మన జబ్బు గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలని ఆమె నమ్ముతుంది. అయితే ఆమెకు 24 ఏళ్లకే ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఎవరూ ఆమెకు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలని సలహా ఇవ్వలేదట. అది మెడికల్ సిస్టంలో ఉన్న లోపం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే రోగులు కూడా డాక్టర్లను సరైన ప్రశ్నలు అడగాలని ఆమె సూచిస్తుంది. మమతా మోహన్ దాస్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఇటీవలే రుద్రాంగి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తనను అర్థం చేసుకునే సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మోసం చేసినా ఆమె మాత్రం తనలోని నవ్వును కోల్పోలేదు. జీవితం అప్పు తెచ్చుకున్న సమయం లాంటిది. ఉన్నంతకాలం గ్రేస్తో మరియు ఆనందంగా బ్రతకాలి అని ఆమె అంటుంది. ఆమె 1000 కోట్ల ఆస్తి కంటే ఆమెలో ఉన్న ఆ మనోధైర్యమే ఆమెను ఈరోజు మన ముందు ఇలా నిలబెట్టింది. మొత్తానికి చూస్తే మమతా మోహన్ దాస్ జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం. డబ్బు ఉన్నా, అందం ఉన్నా, కీర్తి ఉన్నా కష్టాలు ఎవరికైనా రావచ్చు. కానీ వాటిని ఎదుర్కొనే గుండె ధైర్యం ఉండాలి. ఆమె ఎదుర్కొన్న వరుస క్యాన్సర్ దాడులు, విఫలమైన పెళ్లి, నమ్మిన వాళ్ల మోసాలు ఇవన్నీ చూస్తే ఎవరైనా కుంగిపోతారు. కానీ ఆమె మాత్రం ప్రతిసారి ఒక ఫీనిక్స్ పక్షిలా పైకి లేచింది. ఆమె పోరాటం మనందరికీ ఒక స్ఫూర్తి. మిత్రులారా, జీవితం దేవుడిచ్చిన వరం. అందులో సమస్యలు సహజం. వాటిని చూసి పారిపోకూడదు, పోరాడాలి. మమతలాగే మనం కూడా ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో జయించాలి. మరి మమతా మోహన్ దాస్ గారి ఈ అలుపెరగని పోరాటం గురించి మీకేమనిపిస్తుంది? ఆమె లైఫ్ జర్నీలో మీకు నచ్చిన విషయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, ధైర్యంగా ఉండండి. సెలవు.